కార్యక్రమం చంద్రబాబు అరెస్టుకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? మిషన్లు నేర్చుకునే వాళ్ళందరూ వచ్చారండి. అందులో మా పిన్ని గారు ఒక ఆవిడ ఇట్లాగా బాబు గారి కోసం క్యాండిల్ ర్యాలీ జరుగుతుంది, నేను వెళ్తున్నా అంటే నేను వస్తాను పిన్ని, ఆయన మనకి ఎంతో చేశారు, అది కాక మా భావితరాలు కూడా బాగుండాలి అనేసి నేను వస్తా అనేసి వచ్చానండి. నెక్స్ట్ టైం మా స్టడీస్ బాగుండాలి అంటే ఖచ్చితంగా మా సార్ రావాల్సిందే. అసలు ఏ ఎవిడెన్స్ లేకుండా అసలు ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు, అంత అవసరం మీకు ఏం వచ్చింది అనేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎవిడెన్స్ ఏది? ఎవిడెన్స్ లేకుండా ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఆయనకేమో రూమ్ ఇచ్చారు, అందులో ఏసీ ఉందా, దోమలు కుట్టి ఆయన హెల్త్ బాగోక ఆయన ఇన్ని పడాల్సినంత అవసరం ఆయనకేంటి? ఇంతమంది ఇంత ఇదిగా బయటకు వచ్చామంటే ఆయన ఎంత చేశాడో ఆలోచించండి. ఆయన అలా చేయబట్టి ఇట్లా మేమందరం వస్తున్నాం. ఇప్పుడు నేనే మాట్లాడుతున్నా అంటే అది ఆయన ఇచ్చిన ధైర్యమే. మా భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా మా సార్ రావాల్సిందే, ఖచ్చితంగా రావాలి అని కోరుకుంటున్నాం. అసలు ఆయన అరెస్ట్ చేయడం ఏంటి? ఇది ఖచ్చితంగా అక్రమ అరెస్ట్. ఆయన ఏ తప్పు చేయరు. మచ్చలేని చంద్రుడు అంటారు చూసారా సార్, ఆయన అలాంటి ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయాలి మీరు? ఆయన అరెస్ట్ చేశారు అంటే మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఏడ్చారండి. ఎందుకు అవుతాడు? ఆయన అరెస్ట్ చేస్తే పాపం ఆయన ఏదో డౌన్ అయిపోతారు అనుకున్నారు, ఇంకా పవర్ పెరిగింది. ఎన్ని అమెరికాలో కానీ ప్రతి చోట చేస్తున్నారు కదా. ఆంధ్ర ఒకటే కాదు, ఆయన పోటీ చేసేది ఆంధ్ర ఒకటే అయినా సరే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అమెరికాలో, ఆస్ట్రేలియా మొత్తం అందరూ ధర్నాలు చేస్తున్నారు కదా. అవి ఏం కనబడట్లేదా జగన్ రెడ్డికి? ఏ అయ్యా కళ్ళు మూసిపోయినాయా నీకు? ఏంటండి ఎందుకు ఒప్పుకోవాలి? పాపం ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళందరికీ అంత ఇచ్చినట్టున్నాడు పాపం. ఆయన ఇచ్చే స్కీమ్స్ కూడా అసలు వేస్ట్, చెత్త. అమ్మఒడి పెట్టాడు, పడ్డాయి, ఒప్పుకుంటాము. ఎంత 15,000 అన్నాడు. ఫస్ట్ 15,000 వేసాడా? మా ఫీజులే 25,000 దాకా ఉంటాయి. ఆ 15,000 పూర్తిగా రాలా. 1,000 రూపాయలు అందులోంచి 14,000 తీయాలన్నాడు. ఫస్ట్ 14,000 తీసాం. నెక్స్ట్ టైం వచ్చేసరికి 15,000 అన్నాడు. 13,000 తీయాలంట, 2,000 ఆడికంట. ఎందుకండి? ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు అది కూడా లేదు. అది కూడా కొంతమందికే పడ్డాయి, అందరికీ పడలేదు. జగనన్న విద్యాకాండకి అయితే అసలు 100%లో 10% మెంబర్స్కి కూడా పడలేదు. ఇంకెందుకండి స్కీమ్లు? ఏం చేసుకుంటాడు అవన్నీ పెట్టుకొని? అసలు 1,000 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు 2,000కి వచ్చిందంటే చూడండి ఆయన ఎంత వేస్తున్నాడు. మళ్ళీ రివర్స్ మా దగ్గర లాక్కొని మళ్ళీ మాకే వేస్తున్నారు. మీరు చెప్పినా పర్లేదండి, మా దగ్గర డబ్బులు మాత్రం గుంజద్దు. అమ్మో అసలు ఏం రేట్లు పెంచుతున్నారండి మీరు రేట్లు అవి పెంచద్దు కానీ మాకు స్కీములు ఇవ్వద్దు. ముందు ఆ స్కీములు ఆపేసుకొని రేట్లు తగ్గించండి చాలు.